పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ గెలిచింది, ప్రజాస్వామ్యం ఓడిపోయింది. టీడీపీ సాధించిన ఈ విజయాన్ని ఎవరికి అంకితమివ్వాలి? ఇదే అంశంపైన చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో దొడ్డిదారులో గెలిచిన దొరలు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. అసలైన ఓటర్లు లేకుండానే, వారిని పోలింగ్ బూతులకు రానివ్వకుండానే, వారికి ఓటు వేసే అవకాశం కల్పించకుండానే దొడ్డిదారిలో గెలిచిన దొరలకు టపాకాయలు పేల్చి ఘన స్వాగతం పలికారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చి దొంగ ఓట్లు వేసిన వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయేలా మెజారిటీ సాధించినందుకు చంద్రబాబు, లోకేష్ గెలిచిన దొరలను అభినందించారు. దొంగ ఓట్లతో, రిగ్గింగులతో ఎన్నికల్లో ఎలా గెలవచ్చో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక మార్గనిర్దేశనం చేశారు. మొత్తానికి 6,33 ఓట్ల మెజారిటీతో పులివెందుల జెడ్పీటీసీ, 6,267 ఓట్ల మెజారిటీతో ఒంటిమిట్ట జెడ్పీటీసీ గెలిచి బూతుల క్యాప్చరింగ్లో ఒక రోల్ మోడల్గా నిలిచారు. లేకపోతే ఏంటి సార్, సామాన్య ఓటరుకు ఓటు లేకుండా చేస్తే దాన్ని ఎలక్షన్ అంటారా? కలెక్టర్ సమక్షంలోనే ఓట్ల దొంగలు రిగ్గింగ్ చేస్తే అది ఓ ఎన్నికేనా? పోలీసులు, అధికారులు కుమ్మక్కైతే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినట్ట? వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే ఓటు వెయ్యనివ్వకపోతే అది ప్రజాస్వామ్యమేనా? దొంగ ఓట్లతో దొడ్డిదారిలో విజయం సాధిస్తే అది ఓ గెలిపేనా? మొత్తానికి ఈ విజయాన్ని బయట ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లకు అంకితం చేసేశారు. ఆ దొడ్డిదారిలో గెలిచిన ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దొడ్డిదారిలో గెలిచినటువంటి ఓట్ల ఫలితాలు. రిగ్గింగ్ గెలిచింది, ప్రజాస్వామ్యం ఓడింది. పులివెందుల జెడ్పీటీసీ మొత్తం ఓటర్లు 10,601 మంది, పోలైన ఓట్లు 7,794, టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు 6,716, వైఎస్ఆర్సీపీ 683, టీడీపీ మెజారిటీ చూస్తే 6,033. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ మొత్తం ఓటర్లు 24,600 మంది ఉన్నారు. పోలైనటువంటి ఓట్లు 20,467, టీడీపీ 12,780, వైఎస్ఆర్సీపీ 6,513 ఓట్లు, టీడీపీ మెజారిటీ చూస్తే 6,267. ఈ గెలుపు దొంగ ఓట్లు రిగ్గింగ్తోనే సాధ్యమైందని నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు. లోకేష్ చెబితే నమ్ముతారా? స్వయంగా కలెక్టరే చెబితే నమ్ముతారా? వాళ్ళిద్దరూ రాజముద్ర వేసి మరి దొంగ ఓటర్లు ఉన్నారు, వాళ్ళ వల్లే మేము గెలిచాం అని వాళ్ళు చెబితే మీరు నమ్ముతారా? వాళ్ళే చెబుతున్నారు. మీ కళ్ళకు కట్టినట్లు కొన్ని దృశ్యాలు చూపిస్తాను, ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఇది లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందంట. పులివెందులలో ఆ ముందు అక్కడ సర్కిల్లో ఉన్న ఆయన గెలిపించారు, వీళ్ళని ఆయనే గెలిపించింది. మొత్తం లైన్లో ఉన్న వాళ్ళందరూ దొంగలే. ఎవరైనా ఒకరిద్దరు ఏమైనా ఉన్నారో లేరో కూడా తెలియదు. మొత్తం ఈ దొంగలందరినీ కూడా నేను కాసేపట్లో చూపిస్తాను. ఇది లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీటు. ఆ వీడియోలో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో నుంచి ఆ పార్ట్ మాత్రమే క్యాప్చర్ చేసి మీకు అక్కడ చూపిస్తున్నాం. ఒక్కసారి చూడండి. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జమ్మలమడుగు నుంచి వచ్చి వినియోగించుకున్నారట. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు, ఇళ్లలోనే ఉండి ఓట్లైనందుకు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు అని తనకి, తన తండ్రి గారికి ఒక సలహా ఇచ్చినట్టుగా ఉంది. నేను చూపిస్తాను ఈ లైన్లో ఉన్న దొంగలు ఎవరెవరు అనేది ఆధారాలతో సహా చూపిస్తాను. ఇక కలెక్టర్ గారు కూడా చెప్పారు. లోకేష్ గారు అయిపోయింది, ఇప్పుడు కలెక్టర్ గారు వంతు. కలెక్టర్ గారు చెరుకూరి శ్రీధర్ గారు జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండవారిపల్లె, ఎర్రబల్లె గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు అని ఒక 4 ఫోటోలు పెట్టుకున్నారు. పాపం ఈ 4 ఫోటోల్లో ఉన్నవాళ్ళు ఎవరనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. లోకేష్ గారు, కలెక్టర్ గారు పెట్టినటువంటివే, అన్నీ అవసరం లేదు. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి కానీ అవేవి అవసరం లేదు. ఒక 5 క్లిప్స్ మాత్రమే మీకు చూపిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. దొంగలు ఎవరో తెలిసిపోతుంది. వాళ్ళే చెప్తున్నారు, మేము దొంగ ఓటర్లని జమ్మలమడుగు నుంచి, ప్రొద్దుటూరు నుంచి, మైదుకూరు నుంచి, అనంతపురం నుంచి మేమే తెప్పించుకున్నామని. అక్కడ చూడండి, కలెక్టర్ గారు 2 చేతుల్లో
2 చేతులు తీసి జోబులో పెట్టుకున్నారు. ఈ మనం జోబుల్లో 2 చేతులు పెట్టుకొని పారిపోవాల్సింది. ఆ ఫోటోలు చూడండి. కలెక్టర్ గారు పెట్టినటువంటి ఫోటో. నల్లపరెడ్డిపల్లిలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ముందే దొంగ ఓట్లు వేస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ఒకరేమో దస్తగిరి, ఇంకొకరేమో సందీప్ కుమార్. వాళ్ళ ఓటర్కి సంబంధించినటువంటి ఐడెంటిటీకి సంబంధించినటువంటి ఆధారాలు. ఇద్దరు దొంగలే, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు గారు. కలెక్టర్ గారు దగ్గరుండి 2 చేతులు 2 జోబుల్లో పెట్టుకొని దొంగ ఓట్లు వేయిస్తున్నారనేది ఇక్కడ అర్థమైంది. ఆయన చెప్పుకున్నారు. తర్వాత మీరు వెతికినా దొరకదులేండి, ఆయన డిలీట్ చేసి పడేశారు. ఈ పోస్ట్ కనిపించదు ఇప్పుడు మీకు, ఆయన డిలీట్ చేసేశారు. నారా లోకేష్ గారు మంత్రి గారు కదా, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు కదా, కాబట్టి ధైర్యంగా ఆయన అలాగే ఉంచుకున్నారు. అవును, మేము జమ్మలమడుగు నుంచి 2000 మంది దొంగల్ని తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నామని ఆయనైతే అలాగే ఉంచుకున్నారు. కానీ పాపం చెరుకూరి శ్రీధర్ గారు ఎంతైనా కలెక్టర్ చదువుకుని వచ్చిన వాళ్ళు కదా, ఆయన అయితే డిలీట్ చేసి పడేశారు. ఇది శ్రీధర్ గారు పెట్టినటువంటి పోస్టుకు సంబంధించింది. ఇంకా నెక్స్ట్ మన లోకేష్ గారి పోస్టులను ఇంతకుముందు నేను చూపించాను కదా, ఆ క్యూలోలో ఉన్నది. అక్కడ ఉన్నది ఎవరంటే జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన పొన్నతోట మల్లికార్జున. ఈయనొచ్చి ఓటేస్తున్నారు సార్ నల్లపరెడ్డిపల్లిలో. ఇది ప్రజాస్వామ్యం గెలిచింది. లోకేష్ గారు చెప్పారుగా ప్రజాస్వామ్యం గెలిచిపోయిందని. ఇలా దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని ప్రజాస్వామ్యం గెలిచిందంట. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారట. జమ్మలమడుగు నుంచి వచ్చి పులివెందుల్లో ఒంటిమిట్టలో గాలి పీల్చుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. లోకేష్ గారు వదిలినటువంటి స్వేచ్ఛా వాయువుని బాగా పీల్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాగేశ్వరరెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారితో మంచిగా ఫోటో కూడా దిగారు. చాలా బాగుంది ఫోటో కూడా, మంచి క్లారిటీ పిక్చర్, అది మంచి ఫోటో, బాగా దిగారు. నెక్స్ట్ వాళ్ళు పట్టించిన దొంగలే, ఇది మనం కాదు. మళ్ళీ లోకేష్ గారు పెట్టినటువంటి వరుసలో ఉన్న ఇంకో దొంగ, జమ్మలమడుగు నియోజకవర్గం గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి. ఈయన ఎర్రబల్లి పంచాయతీలోకి వచ్చి దొంగ ఓటు వేశారు. ఆ సర్కిల్లో ఉన్నారు చూడండి, ఎంత చక్కగా నిలబడ్డారు. నెక్స్ట్ ఈయన ఇంకొకరు, కొత్తపల్లి రాజగోపాల్, భీమగుండం గ్రామం, పెద్దముడియం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. అంతా జమ్మలమడుగు దొంగలే. లోకేష్ గారు పెట్టిన ట్వీట్లో ఉన్నటువంటి దొంగలు, ఇది మనం చెప్తున్నది కాదు. ముందు తలదించుకున్నారు చూడండి, ఆయనే ఇంతకుముందు మనం చూపించింది మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఈయన కొత్తపల్లి రాజగోపాల్. ఇది వీళ్ళ సంగతి. ఇటు పులివెందులలో ఒక జెడ్పీటీసీ, అటు ఒంటిమిట్టలో మరో జెడ్పీటీసీ. దొడ్డిదారిలో గెలిచి టీడీపీ సంబరాలు చేసుకుంటున్న వేళ మనకు ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళదాం. ఎస్ ప్లీజ్. ఓటర్లు లేని ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు లేని ఎన్నిక ఓ ఎన్నికేనా? ఈ దొడ్డిదారి విజయాన్ని టీడీపీ ఎవరికి అంకితం ఇవ్వాలి? పులివెందులలో ఒక కొత్త విష సంస్కృతిని టీడీపీ తీసుకొచ్చిందా? ఈ ఫలితాలు ఇటు టీడీపీకి అటు వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ ఇదే రిపీట్ చేస్తుందా? ఏమన్నా అనుమానం ఉందా మీకు? రైట్, ఈ అంశాలన్నీ మనం మాట్లాడుకోవాలి. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అత్యంత ముఖ్యమైనటువంటి గెస్ట్ ఈరోజు మనకి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి గారు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. వారు మన స్టూడియోలో ఉన్నారు. వారు చెప్తారు వాస్తవాలు ఏంటనేది. లోకేష్ గారు చూపించింది మనకేమో కొన్ని వీడియోలు చూసాం, కానీ అసలు విషయం కళ్ళకు కట్టినట్టు వారు కూడా చెప్తారు. లోకేష్ గారు, కలెక్టర్ గారికి ముందుగా మనమంతా ధన్యవాదాలు చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు ముందుగా వాళ్ళిద్దరికీ జేజేలు కొట్టాలి. అలాగే వాళ్ళని జీవితకాలం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది. ఎందుకంటే వాళ్లే కానీ ఆ ఫోటోలు పెట్టకపోతే అంత ఈజీగా దొంగల్ని మనం బయట పెట్టేవాళ్ళం కాదు. ఒకవేళ దొంగల్ని బయట పెట్టినా ఏదో ఇవి బయట నుంచి తీసుకొచ్చిన ఫోటోలు అనేవాళ్ళు. కాబట్టి లోకేష్ గారికి, కలెక్టర్ గారికి వైఎస్ఆర్సీపీ చాలా రుణపడి ఉంది. వారిద్దరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రసాద్ గారు, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు, ఈ ఎన్నికల ఫలితాలు ఇటు వైఎస్ఆర్సీపీకి అటు టీడీపీకి ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. అలుపెరుగని ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే భారతావనిలో రేపు స్వాతంత్ర దినోత్సవం 79వ వసంతంలో కాలు పెడుతున్న మన భారతదేశంలో ఏ మహానుభావులైతే ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి
ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించి దానికి అనుగుణంగా మన దగ్గర నిన్న జరిగిన ఎలక్షన్ యొక్క సారాంశం గౌరవ కలెక్టర్ గారు, గౌరవ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు సమక్షంలో ఈవీఎం అనే ఒక ఉపద్రవం నుంచి బ్యాలెట్ పేపర్ అన్నప్పుడు జరిగిన నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పులివెందుల అండ్ ఒంటిమెట్ట గ్రామాల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేయొచ్చు, ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద వివస్త్రం చేసి ఎలా నిలబెట్టడానికి రక్షించేవాడే భక్షకుడు అయినప్పుడు. ఎందుకంటే నాకు తెలిసిన ప్రజాస్వామ్యం అబ్రివేషన్ అంటే ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజల లేని ప్రజాస్వామ్యం వ్యవస్థను చేసి నడి వీధిలో నిలబెట్టేంత పెద్ద పదాన్ని వాడుతున్నారంటే అంత ఘోరంగా జరిగాయి అక్కడ. అంటే నేను అంటుంది ఏంటంటే నేను దానికోసం నేను కంటిన్యూషన్ చెప్తుంది. ప్రజాస్వామ్యం అంటే నాకు తెలిసిన అబ్రివేషన్ ఏంటంటే ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న దగ్గర ఎక్కడ చూసినా ప్రజలే ఉంటారు. కానీ నిన్న జరిగిన జమ్మలమడుగు ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి వచ్చిన జమ్మలమడుగు, మొద్దుటూరు, రాయచోటి అండ్ మైదుకూరు నుంచి వచ్చిన దొంగ ఓట్ల వాస్తవ్యులు సమక్షంలో ఏదైతే మన ప్రజాస్వామ్యానికి కూని ఎలా జరిగిందంటే ఈ రోజు దాకా ఉన్న ఒంటిమెట్ట ప్రజలకు కానీ పులివెందుల ప్రజలకు కానీ ఓటు అంటే ఏంటో తెలియదు, ఓటు వేయడం అంటే తెలియదు. ఎందుకంటే నాకు తెలిసిన అతి తక్కువ పరిజ్ఞానంలో పులివెందుల్లో అక్కడ ఆ ఎంపీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్న దానికి ప్రపంచ రికార్డుని స్థాపించి ఆ మెజారిటీ ఎవడికి రాని దాంట్లో ఓటరు యొక్క ఔన్నత్యాన్ని ఔదార్యం చాటుకున్న గడ్డ అది. కరెక్ట్. అండ్ ఈరోజు 34 సంవత్సరాలు బట్టి ఒక ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని ఇవాళ పరిరక్షించాం అన్నప్పుడు 14 సంవత్సరాలప్పుడు ఏం పరిరక్షించారు అన్న ప్రశ్న వాళ్ళకే మిగులుస్తూ ప్రజాస్వామ్యాన్ని ఒక గౌరవ కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా అండ్ దాన్ని ఏమంటారు ఏఆర్ఓ కింద ఆ డిస్ట్రిక్ట్ అధినేత అయ్యుండి ఆయన సమక్షంలోనే ఒక రాక్షసంగా ప్రజాస్వామ్యం కూని జరిగితే దొంగ ఓటర్ల రూపంలో జమ్మలమడుగు, వేంపల్లి నుంచి వచ్చిన ఓటర్లు ఆ బ్లూ షర్ట్లో ఉన్న కలెక్టర్ గారి కింద టోపీ పెట్టుకున్న అతని ఆధ్వర్యంలో ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళని మీరు ఆద్యంతం గమనించగలిగితే ప్రజాస్వామ్య ప్రతినిధిగా ఉన్న ఒక రాంప్రసాద్ రెడ్డి గారు, ఎక్కడ మన రాయచోటి నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా నాకు తెలిసిన అతి తక్కువ పరిజ్ఞానంలో 48 గంటల నిడివిలో స్థానికేతరులు అక్కడ ఉన్న ప్లేస్ని వదిలి వెళ్ళాలి. కానీ ఆ రాంప్రసాద్ రెడ్డి గారి యొక్క దౌర్జన్య కాండ, దహన కాండ, రాక్షస కాండ ఆద్యంతం గమనించగలిగితే నేను మొన్న కూడా చెప్పాను, రామారావు గారి సినిమాల్లో పులిపిరికాయ పెట్టుకుంటే మారువేషంలో ఉన్నాడు పోల్చలేమన్నట్టు కలజోడు పెట్టుకుంటే ఆయన రాంప్రసాద్ రెడ్డి గారు కాదు అవును ఆయన ఇంకే డౌట్ వచ్చేలాగా ప్రవర్తించిన తీరుతెన్నులు చూస్తే ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన గౌరవ క్యాబినెట్లో ఉన్నారో ఒకసారి ఆయనే ప్రశ్నించుకోమనండి. ఎందుకంటే ఒక అభ్యర్థిని బెదిరిస్తూ ఒక అభ్యర్థి సమక్షంలో అతని భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఒక్కడిని చేసి 2-3 ఉన్న దగ్గర ఓ 40-50 మందితో వేరే వాళ్ళు ప్రస్థానంలో ఒక మనిషిని గదమాయించి జరిగిన ఎలక్షన్లో ఒక పోలింగ్ ఏజెంట్ని కూడా పైశాచికంగా కొట్టిన ఉదంతంలో ఏ విధమైన రాక్షసాన్ని పొందారు. ఇవాళ మీరు ఆద్యంతం గమనించగలిగితే జస్ట్ నాకు తెలిసి 11 గంటల దాకా జరిగిన ఓటింగ్ సరళిలో ఇవాళ ఇందాక మీరు చూపించిన డిస్ప్లేలో జెన్యూన్ ఓటర్స్ ఎస్ఎస్ అన్న దగ్గర జెన్యూన్ కాని ఓటర్స్ యొక్క ఔన్నత్యం అసలు ఎంత రాక్షసంగా ప్రవర్తించారంటే మీరు ప్రజాస్వామ్యానికి భంగం కలిగింది, కూనీ చేశారు, వ్యవస్థను చేశారు అన్నదానికి నాకు తెలిసి 2-3 ఇండిపెండెంట్లు కూడా నిలబడ్డారు. అవును, ఒకడికి 0 ఓట్లు, ఒకడికి ఒకే ఒక్క ఓటు వచ్చింది. ప్రజాస్వామ్యం ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాం మన ఓటు కూడా ఆయన కూడా వేసుకోలేదా, వీళ్ళు వేసుకోనివ్వలేదా, లేకపోతే వీళ్ళే అందరికి వేశారు కాబట్టి వీళ్ళు వేయలేదా? ఎందులో పడి చచ్చిన వాడికి ఒక్కడికైనా వాడి ఓటు వాడు వేసుకోలేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినందుకు నాగళ్ళ సాంబశివారెడ్డి 0 ఓటు, ఆయన ఓటు ఆయన కూడా వేసుకోనివ్వలేదా? అభ్యర్థి ఎవడైతే నిలబడ్డాడో వాడు ఓటు వాడు వేసుకోలేదు అంటేనే ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందా లేదా దానికి ప్రశ్న సమాధానం. అనిల్ కుమార్ రెడ్డి 1 ఓటు, అంటే అట్లీస్ట్ ఆయన 2 ఓట్లు. ఆయన చుట్టపోలు ఎవరో జమ్మలమడుగులో ఉండి ఉంటారు, ఈయన కూడా మారువేషంలో వెళ్ళి ఓటేసుకుని ఉండి ఉంటారు. జమ్మలమడుగులో చుట్టపోట్లు ఉన్నారా? ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, ఒక వెంజెంటా పాలిటిక్స్కి ఆదినారాయణ రెడ్డి గారు ఏదో నేను చిన్నప్పుడు బాటర్ సిస్టమ్ గురించి చదువుకున్నాను. ఏంటంటే డబ్బులు లేని టైంలో ఏదో వస్తు మార్పిల్లాగా. కానీ నాకు తెలియకడతాను పులివెందుల ఒంటిమెట్ట ప్రజలు ఏమైనా గొడ్డుపోయారా? ఆదినారాయణ రెడ్డి గారు రాంప్రసాద్ రెడ్డి గారు ప్రాణాలు తెగించి రాయచోటి నుంచి ప్రజల్ని సరఫరా చేసే బాటర్ సిస్టమ్ ప్రజాస్వామ్యంలో ఫస్ట్ ఎవర్ టైం ఎలా ఇంట్రడ్యూస్ చేయగలిగారు అంటే మీ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టమనండి అండ్ మా వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేస్తాం. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు గణనీయంగా 6,033 ఓట్లతో మెజారిటీ ఒకటి, 6,267 ఓట్లతో ఒకటి, 637 ఓట్లతో మెజారిటీలతో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీని కనుక మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను సార్, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేద్దాం అన్నప్పుడు ఎలక్షన్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ద వే ది వర్క్ అంటే రాజ్యాంగానికి భిన్నంగా ప్రజాస్వామ్య విలువలు
పరిరక్షించేవాడు అంటే రక్షకుడు భక్షకుడు అయినట్టు. అండ్ ఇన్ ద సేమ్ అంటున్నారు వాళ్ళు మళ్ళీ రీపోలింగ్ 2 కేంద్రాల్లో పెట్టారు కదా పాపము. చిన్నపిల్లలు నిజం అనుకుంటారు సార్, చిన్నపిల్లలు నిజం అనుకుంటారు. ఎందుకంటే ఆ పోలింగ్ బూత్లో కూడా నాకున్న మళ్ళీ అతి తక్కువ పరిజ్ఞానంతో చెప్తున్నా. రీపోలింగ్ కారణం ఏంటంటే రిగ్గింగ్ మరీ భయంకరంగా 112-118% ఓట్లు గుద్దుకున్నారని, అది బాగోదని చెప్పి ఇంకోసారి రీపోలింగ్ పెట్టి తగ్గించుకున్నారా? తగ్గించండి రా బాబు, మరీ పైశాచికంగా కొట్టేస్తున్నారని. కానీ ఇక్కడ మనకి ఏదో పండగల్లో డిస్కౌంట్ ఇచ్చినట్టు గణతంత్ర దినోత్సవం డిస్కౌంట్ ఇచ్చారు. ఒకసారి ఆ స్లైడ్ కనుక చూపిస్తే 26,000 ఓట్లు ఉన్న దగ్గర రిజల్ట్ 10,600 ఓట్లు ఉన్న దగ్గర ఎన్ని ఓట్లు వేశారు అంటే ఆ డిస్కౌంట్ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఫస్ట్ టైం జెండా ఎగరేసే దీపావళిని గణతంత్ర దినోత్సవంలో ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర మీరు చూసుకోండి 10,600 కోట్లు ఉన్న పులివెందుల్లో 7,794 అంటే ఆ 3,000 ఓట్లు మనం చర్చించండి. ఆ నాగులపల్లి దగ్గర నుంచి 4 కిలోమీటర్ల రేడియస్ లో వాళ్ళు బూత్ ఎలారికి మునిపోయి దాన్ని ఎక్స్క్యూజ్ కింద కన్సిడర్ చేశారు. ఇఫ్ దే కమ్ అండ్ దే షోస్ దేర్ ప్రెసెన్స్ డెఫినెట్గా ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. అలాగే మీరు ఒంటిమెట్ట కనుక గమనించుకోగలిగితే సరళీకృత విధానంలో జరిగిన బ్యాలెట్ 11 గంటల దాకా జరిగిన దానికి 20,467 అంటే అక్కడ కూడా మీరు దగ్గర 4,200 ఓట్లు డిస్కౌంట్ ఇచ్చారు. అందులో 12,780 ఓట్లు టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి 6,513 అంటే దగ్గర ఎంత పర్సెంటేజ్ లెక్కటండి? 34%. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దే ఆర్ ప్రూవింగ్ దేర్ ఎబిలిటీ. పోటీతత్వం అంటారు. సో ఇక్కడ మీరు మెజారిటీలు చొప్పున గెలుచుకున్నా సరే ఉనికి లేని దగ్గర 20 సంవత్సరాల ప్రస్థానంలో ఒంటిమెట్ట తెలుగుదేశం ఓటు బ్యాంక్ ట్రాక్ రికార్డ్ ఒకసారి చెక్ చేస్తే గెలిపోవటంలకు అతీతంగా అంటే పులివెందులు కంచుకోట 34 సంవత్సరాలు బట్టి కంటిన్యూస్గా అన్న దగ్గర నేను ఒక విషయం చెప్పగలను సార్. ఇదే బీటెక్ రవి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఆయన ఎమ్మెల్సీ గెలవగలిగారు? ఇదే పులివెందుల్లో నిజంగా రక్షించే వాళ్ళ భక్షించే వాళ్ళ రక్షకులా అనుకుంటే నిజంగా పులివెందుల ఏదో రాజారెడ్డి రాజ్యాంగం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వినూత్న పంద ఈ రోజు దాకా మనకి నెగిటివ్ నెరేషన్స్ ఇచ్చారు కదా. అలాంటి దగ్గర ఎమ్మెల్సీ గెలిచిన దీంట్లో తెలుగుదేశం గెలిచిందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలిచిందా సార్? అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన అన్న దగ్గర పరిరక్షణ గురి కాకుండా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్న ఈ ఎలక్షన్ కమిషన్ గౌరవ కలెక్టర్ గారు ఈ సమాజానికి ఈ రోజు జరిగిన ఎలక్షన్స్ కి బాధ్యత ఏ విధంగా వహించి సమాధానం చెప్తారో ప్రజాస్వామ్యాన్ని అడుగుదాం. ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి రాజ్యాంగం మనకి ఇచ్చిన ఓటు హక్కుకి విభిన్నమైన ఓటు హక్కు అభ్యర్థన ఎలా ఉందంటే నా ఊర్లో నాకు ఓటు వేసుకోండి అనే దౌర్భాగ్య స్థితికి దిగజార్చిన ఈ ప్రజాస్వామ్య విలువల్ని ఏమని ప్రశ్నించాలో ఒకసారి ప్రజాస్వామ్య అడిగి తెలుసుకోండి ఒకసారి. రైట్ సుబ్బారెడ్డి గారు, మీతో మొదలు పెట్టే ముందు నేను ఒక వీడియో చూశాను సార్. మీరు చాలా ఆవేశంగా అసహనంతో మాట్లాడుతుంటున్నారు. ఇది కూడా ఒక ఎన్నికైనా దీనికంటే నామినేట్ చేసుకోవచ్చు కదా అని మీరు అంటున్న మాటలు విన్నా నేను. ఏంటి కారణం ఏంటి? అంత అసహనంతో ఎందుకన్నారు? ఏం జరిగింది సార్? ఈ ఎన్నిక నామినేషన్ వేసిన రోజు నుండి విపరీతమైన ప్రలోభాలు, బెదిరింపులు, తర్వాత ఎలక్షన్ క్యాన్వాస్ జరిగేటప్పుడు కూడా చాలామంది ఇంచుమించు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటారో ఏజెంట్లుగా గట్టిగా నిలబడతారో వాళ్ళందరినీ ఏదో విధంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం. కానీ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏజెంట్లుగా ఉండేవారు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఎక్కడా తగ్గలేదు, ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత 2 రోజులు ఎలక్షన్ ఉండగా అంతకుముందు రాత్రి ఎవరైతే మేము ఎలక్షన్లో ఏజెంట్లో నిలబెడతామో వాళ్ళందరిపైన రాత్రులు 11 నుంచి 12 వరకు పోలీసు ఇంటికి పోవడం, ఎక్కడున్నాడో ఎతకడం, ఇంటికి పోయి అర్ధరాత్రి తలుపు తట్టడం, గేట్ వేసింటే గేటు దూకడం, ఇలాంటి ముందు రోజు జరిగింది, ఎలక్షన్ ముందు రోజు జరిగింది, అంతకు ముందు రోజు 2 రోజులు విపరీతంగా పోలీస్ ప్రెజర్ ఉండింది. నా ఇంట్లో కూడా నేను ఆఫీస్లో ఉంటే ఒక 150 మంది పోలీసులు, 150 మంది రాత్రి 9 అప్పుడు. ప్రధానమంత్రికి సెక్యూరిటీ ఏంటి అంటే ఏముండదు, పోవడం, అక్కడ ఉన్న వాళ్ళు ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ సెల్ ఫోన్ లాక్కోవడం, ఒక అర్ధగంట అంతా చెక్ చేయడం, మళ్ళీ వదిలేయడం. తర్వాత రాత్రి 11:30కు మా ఆవిడ మెసేజ్ పెట్టింది పోలీసు వచ్చారని. 11 గంటలప్పుడు పోయి ఇంటికి పోయి మళ్ళీ తలుపుతారు. ఈ విధంగా అయిపోయింది. ఎలక్షన్లో నిలబడతాను మేము ఈ విధంగా చేస్తారని ఊహించే మా ఏజెంట్లకు కానీ మా నాయకులకు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇళ్లలో ఉండొద్దు, తప్పకుండా పోలీసు వాళ్ళు మిమ్మల్ని పికప్ చేస్తారని చెప్పినాం. అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఉదయం 5 గంటలకు పోలింగ్లోకి వెళ్ళాం. 5 గంటలకు పోయి ఏజెంట్లకు కూర్చున్నాం. అన్ని బూతుల్లో మేము ప్రతి బూత్లోనే 3-4 ఏజెంట్లు కూర్చున్నాం. ఎలక్షన్ జరుగుతుందంటే ఉదయం ఫస్ట్ బూత్లోనే గొల్లపల్లి బూత్లో మా సర్పంచ్ ఒక ఆయన్ను పికప్ చేసినారు. కోర్టు ఆర్డర్ ఉంది మాకు, వితౌట్ కేసు కోర్టు ఆర్డర్ ఉంది. వితౌట్ కేసు ఉంటే కేసు లేకపోతే మీరు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆర్డర్ ఉన్న
పికప్ చేశారు. అంతే, ఎవరెవరు మెయిన్గా ఉంటారో ఎక్కడైనా బూతుల దగ్గర కడితే వాళ్ళు పోలీసు వారు ఒక్కొక్కరిని దగ్గర 5-6 మందిని పికప్ చేశారు. అంటే ఏజెంట్ లేకుండా ఏజెంట్ మెయిన్ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు, ఏజెంట్లో మేము జాగ్రత్తగానే చూసుకున్నాం. అక్కడ అయితే ఎవరైతే మనకి యాక్టివ్గా ఉంటారో నాయకులు ఉన్నారో వాళ్ళని పికప్ చేశారు. ఓకే, మెయిన్గా ఉన్న వాళ్ళు పికప్ చేశారు. తర్వాత సీనియర్ ఒక అతను నారాయణ రెడ్డి గారని రిటైర్డ్ తెలుగు పండిట్, రాష్ట్రపతి అవార్డు కదా, ఆయన పార్టీ అంటే అభిమానం. రాజశేఖర్ గారు డైరెక్ట్గా ఏం పంతులని పిలిచారు ఆయన పార్టీ అంటే అభిమానం అంటే అతను, ఆయన వయసు వచ్చి దగ్గర 80 ఏళ్ళు ఉంటుంది. ఆయన కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 80 ఏళ్ళ వృద్ధుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అది కూడా ఒక ఉపాధ్యాయుని రిటైర్డ్. వీళ్ళ సంస్కారం ఏ స్థాయిలో ఉంది అర్థం అవుతుంది సార్. ఇది అంతకు ముందు రోజు ఇంచుమించు 85 ఏళ్ళు ఉంటుంది రామిరెడ్డి గారిని. 85 ఏళ్ళు రాత్రి 11 గంటలప్పుడు వాకిలు తట్టి నువ్వు రేపు పొద్దున్నే ఓటేసుకోవాలా లేదంటే అంటే అంత 85 ఏళ్ళ వాళ్ళు కూడా బెదిరియడం ఆ విధంగా జరిగింది సార్. తర్వాత ఉదయం ఎలక్షన్ జరుగుతుంది చూశాను. అంటే మేము అన్ని బూతుల్లో చూసేటప్పుడు మాకు కొత్త వ్యక్తుల మొహాలు కనిపిస్తున్నాయి. రాత్రే మేము ఎస్పీ గారికి ఒక అప్పీల్ చేసాం, చెప్పాం, రిక్వెస్ట్ చేసాం, వీడియో రిలీజ్ చేసాం. సార్ మాకు ఒక బయట నుంచి ఒక మెసేజ్ ఉంది, బయట నుంచి వ్యక్తులు వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు, అలాంటిది ఏదన్నా మా మండలం జరిగితే మీ వల్ల మాకు ఇబ్బంది జరిగితే మేము ఎంత దూరమైనా పోతాం సార్ అని ఒక రిక్వెస్ట్ పెట్టాం. తర్వాత ఉదయాన్నే మేము తిరిగేటప్పుడు ఏం లేదు సార్, ఏమి రాదు, నథింగ్. తర్వాత ఉదయాన్నే మేము ఎలక్షన్ తిరుగుతున్నప్పుడు బూత్ ఎంక్వైరీ చెప్పుడు మాకు మనుషులు కనిపిస్తూ ఉన్నారు, ఆ లోకల్ ఎస్ఐలు సిఐ గారు సార్ వాళ్ళు బయట వాళ్ళు వచ్చారు సార్ అంటే, వాళ్ళు బయట వాళ్ళు వచ్చారు సార్ అంటే పేర్లతో కూడా చెప్పాము కొన్ని. సార్ వీళ్ళు రాయచోటలు సార్, వీళ్ళు రాజంపేట వాళ్ళు సార్, ఎలక్షన్ కోడ్ ఉంది సార్, బయట వాళ్ళు రాకూడదు కదా అంటే వాళ్ళకు పైనుంచి పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటాయో మనకేమీ తెలియదు కదా సార్. చూసి చూడనట్టుగా ఒక ఎస్ఐ ఈశ్వర్ గారు, ఆయన పేరు ఈశ్వరయ్య, అయ్యా నువ్వు బాయా నీ టైం 2 నిమిషాలు ఏడా అని మళ్ళీ నన్నే బెదిరిస్తాడు. 2 నిమిషాలు ఉండాలా నువ్వు బూత్లో ఏజెంట్ అయితే క్యాండిడేట్ ఏంటి. ఈ విధంగా ఎలక్షన్ జరిపింది. 11 వరకు అయితే నేను కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఒక ఏజెంట్ ని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారి సమక్షంలోనే కొడుతున్నారు. ఎక్కడ అది ఏంటి, ఎవరు అతను, ఏం జరిగింది అనేది ఒకసారి ఆ దృశ్యాలు ఒకసారి వేయండి. ఆ ఏజెంట్ పైన దాడికి సంబంధించి ఒంటిమిట్ట వైఎస్ఆర్సీపీ మీతో బెదిరింపులకు సంబంధించింది ఏం జరిగింది? ఇది సార్, ఇది ఏజెంట్ ఇతను లోపల ఏజెంట్ రమేష్, ఈ సుబ్బయ్య అని ఇద్దరున్నారు సార్. సుబ్బయ్య అని సార్ వాళ్ళ బామర్ది, రమేష్ అనే పిల్లకాయ వాళ్ళ బామర్ది. రమేష్ ని పోయి చొక్కా పట్టుకున్నప్పుడు ఈడు అడ్డపడ్డాడు, ఈడిని పూర్తిగా దారుణంగా కొట్టారు. ఏజెంట్ ను బయటికి లాగారు. దగ్గర 300 మంది పడ్డారు సార్. 300 మంది ఎక్కడి నుంచి వచ్చారు సార్? వీళ్ళంతా బయట వాళ్ళే సార్. కానీ బయట ప్రాంతాలలో రావద్దు, అసలు ఇక్కడ వచ్చి ఈ విధంగా గొడవ చేస్తుంటే అక్కడ పోలీసులు ఏం చేస్తున్నట్టు? అంటే బయట వాళ్ళైనా మా వాళ్ళు ఎవరు తగ్గేవాళ్ళు లేరు సార్. బయట వాళ్ళైనా మేము సమాధానం చెప్తాం, ఆ సమాధానం చెప్పనీకుండా అడ్డుకున్న వాళ్ళే పోలీసు వాళ్ళు. ఓహో, ఇది పోలీసులు దగ్గరుండి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది. అంతే. అంటే వాళ్ళకు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయిలే సార్. అదే వాళ్ళను గవర్నమెంట్ వాళ్ళ బాధలు మనం ఏం చెప్పలేము. ఆ విధంగా మాకు ఆల్రెడీ 10 నుంచి మెసేజ్ ఉంది ఈ విధంగా జరుగుతుందని. కానీ మేము ఎలక్షన్ అయితే 11 గంటల వరకు జరిగిపోయాం సార్. 11 గంటలకు జరిగినప్పుడు మాకు వచ్చిన ఓట్లు 6500. ఓకే, అంటే కేవలం 4 గంటలు జరిగితేనే మాకు 6500 ఓట్లు వచ్చాయి. 10 గంటలు జరిగింటే సాఫీగా. ఎన్ని గంటల వరకు? 7 నుంచి 11 వరకు సార్. 11 వరకు మామూలుగా జరిగింది. 11 నుంచి ఫస్ట్ ఆ కొట్టిన ఊరే ఆ బెలగాని కొట్టారు కదా బాబును, చిన్న కొత్తపల్లె, అది 700 ఓట్లు ఆడ అటాక్ చేసి అతన్ని కొట్టి అక్కడున్న ఏజెంట్ని బయటికి లాగి అది రిక్ చేశారు. అయినా ఇంత దీంట్లో కూడా మీరు 6513 ఓట్ల మీకు వచ్చింది? అవును సార్. ఎట్లా సాధ్యమైంది సార్ ఇది? అదే చెప్తారు. ఉదయం 11 గంటల వరకు జరిగిన పోలింగ్లో మేము ముందంజలో ఉన్నాం. తర్వాత వాళ్ళు తర్వాత అంతా బూత్ ప్రతి సాట అంటే ఒక అర్ధగంట ఈ బూత్ అయిపోయిన తర్వాత ఇంకొక అర్ధగంటకు ఇంకొక బూత్. ఓకే, ఫస్ట్ ఈ బూత్ చేశారు సార్. ఈ బూత్ అయిపోతేనే నేను అక్కడికి వెళ్ళాను. అదే మంత్రి గారు నన్ను ఆ ఊర్లోనే బయట ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మంత్రి గారు, మీరేమో స్థానికులు. మీ పైన బయట నుంచి అక్కడ కనిపించే వాళ్ళు ఎవ్వరు స్థానికులు కాదు. ఆయన వెనకబెట్టిన వాళ్ళు ఎవ్వరు స్థానికులు కాదు. ఓకే, ఒక్కరు కూడా స్థానికులు లేరు. ఏం జరిగింది వాగ్వాదం చెప్పండి. అక్కడ ఏంటి, ఏమంటున్నారు? ఏం సుబ్బారెడ్డి ఏం మా వాళ్ళని బెదిరిస్తున్నావే అంటే, నేనేం బెదిరించానన్నా, మీరు బెదిరించారు. అయినా కోడ్ ఉంటే మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికి? పాయింట్ అదే కదా, కోడ్ ఉన్నప్పుడు మీరు ఎట్లా వచ్చారు అంటే, మేము అప్పుడు కేవలం 5 మంది ఉన్నాం. అక్కడ ఒక 200 మందితో ఎదురు.
ఎందుకని ఆ పక్కన నా స్నేహితుడు కూడా వాళ్ళు ఒకరు ఉంటే సుబ్బారెడ్డి వద్దు పా అని చెప్పి నన్ను పంపించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఒంటిమిట్ట టెంపుల్ వెనక హైవేలో రోడ్డు పైన బైఠాయించడం జరిగింది. అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు అప్పుడే వచ్చారు. మేడం పోయి జాయింట్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మేడం ఇది ఒంటిమిట్ట ఎలక్షను, మంత్రి రాకూడదు, ఇక్కడ కోడ్ ఉల్లంఘన అవుతుంది, మీరన్నా మంత్రి వచ్చి ఒక బూత్లో చిన్న కొత్త బూత్ రిగ్ చేశాడు, ఇప్పుడు మంటపంపల్లి బూత్కు పోతున్నాడు, ఒకసారి మీరన్నా మంత్రి గారిని బయటికి పంపిండి మేడం అంటే ఆమె ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది సార్ జరిగింది. తర్వాత నేను కూడా మా నాయకులకు ఫోన్ చేశాను, మంత్రి గారు వచ్చేలా అంటే అంతలోకి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అంజాద్ బాషా గారు, మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అందరూ ఒక ఇక్కడ రావడానికి నీకు ఎట్లా పర్మిషన్ ఉందని గట్టిగా నిలదీశారు. అవును సార్, 11:45 కల్లా వాళ్ళు వచ్చారు. రైట్ వెంకటరెడ్డి గారు, ఏదైతే నేను మొత్తానికి ఎన్ని చెప్పినా దొంగ ఓటర్ల రిగ్గింగ్గా, బూతుల క్యాప్చరింగ్గా, ఓటర్లని రానివ్వకుండా చేశారా, ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ అయితే విజయం సాధించింది. మీ పార్టీకి ఏమైనా నిరాశను మిగిల్చిందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. సార్, నిజాయితీగా మేము 2024లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేము నిజాయితీగానే ఉన్నాం, ఓడిపోయాం. ఈవీఎంల ద్వారా వాళ్ళు గెలిచారనేది వాస్తవం, దాన్ని అవునన్నా కాదన్నా. మరి మొన్నే కదా 164 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. 164 సీట్లు వచ్చినప్పుడు కూడా పాపం ఇదే పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ మెజార్టీ రాలే వాళ్ళకి. ఇది 164 సీట్లతో అధికారంలోకి వచ్చినా కూడా ఇది ఈవీఎంల ద్వారా. అంటే ఇక్కడ ట్విస్ట్ చూస్తుంది మీరు, ఈవీఎంల ద్వారా పాపం అంత బలంగా గుద్దుకున్నా కూడా పులివెందుల్లోనూ పాపం ఒంటిమిట్టలో గుద్దుకోలేకపోయారు ఈవీఎంలు, ఎందుకంటే వాళ్ళకి మెజార్టీ లేదు. పులివెందుల్లో దాదాపు పులివెందుల రూరల్ మండలం 6,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే వాళ్ళకి 2,000 ఓట్లే వచ్చినాయి తెలుగుదేశానికి. సో అలాంటి పరిస్థితి అక్కడ. అంటే ఏది ఈవీఎంల ద్వారా వాళ్ళు అంత బలంగా గెలిచినా కూడా. సరే, ఎట్లయినా ఈవీఎంల ద్వారా గెలిచాము, కోర్టులకు వెళ్ళారు వీళ్ళు. ఆ కోర్టులు ఏం చేసినాయి, అట్లానే ఏదైతే ఎలక్షన్ కమిషనర్ 45 రోజుల్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలి, 45 రోజులు స్టోరేజ్ పెట్టాల్సిన ఆయన ముందే తగలబెట్టేశాడు. అప్పుడు ముఖేష్ కుమార్ మీనా పాపం ఇప్పుడేమో మహిళా ఎన్నికల కమిషనరు, ఏం అసలు నోరు తెరిచి ఏం మాట్లాడలేదు, మహా అయితే కోర్టుకు వెళ్తే ఏమంటారా, ఏం ఇప్పుడు తెలియదు కాదు కదా అని చెప్పి మరోసారి బరి తెగించారు మీరు అన్నటువంటి ఎవరైతే దొంగ ఓట్ల పార్టీ. సార్, 79వ స్వాతంత్ర దినోత్సవం రేపు పొద్దున జరుపుకోబోతున్నాం సార్ మనం. 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ భారతదేశంలో ఉన్న అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఎక్స్పెషల్లీ చెరుకూరి శ్రీధర్ గారికి, అదేవిధంగా కోయ ప్రవీణ్ గారికి, డిఎస్పీ మురళీ నాయక్ గారికి, మరికొంతమంది ఎస్ఐలకి, సిఐలకి, ఏదైతే ఎక్స్పెషల్లీ లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే అందరికీ సమానమైనప్పుడు లేదండి సార్, ప్రత్యేకమైన ఎందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటే, వాళ్ళు లేకపోతే పాపం వీళ్ళందరూ దొంగ ఓటర్లు అని అసలు మాకు తెలిసేది కాదు కదా. అందుకని స్వాతంత్రం వచ్చాక చెరుకూరు శ్రీధర్ గారు అర్ధరాత్రి పోస్ట్ పెట్టారు, తెల్లారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే సమయానికి పెట్టంగానే పోస్ట్ డిలీట్ చేశారు. స్వాతంత్ర భారతదేశంలో కలెక్టర్ ఓ పోస్ట్ పెట్టి ఓ ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం గారు, అయ్యా నువ్వు నీ సమక్షంలోనే దొంగోట్లు వేస్తున్నారంటే పాపం డిలీట్ చేశాడు. కలెక్టర్ గారు, అంత గొప్ప కలెక్టర్ గారితో ఇప్పుడు ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యం ఎలా ఆంధ్రప్రదేశ్లో పరిడి వెళ్తుందనడానికి ఇది ఎగ్జాంపుల్. రెండు, ఎలా అయినా ఏమైనా దొంగలమైనా దొరికిపోతాం, మీరేమైనా చేయగలుగుతారా అని పాపం మంత్రి లోకేష్ గారు, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు పోస్ట్ పెట్టారు ఒక వీడియో. దాంట్లో ఆ దొంగ ఓట్లు అదే పర్సన్ మళ్ళీ దొరికిపోయాడు. అయినా కూడా ఏమన్నా తీసాడా? తీలా. ఏం చేస్తారు మీరు? మేము వేసుకున్నాం దొంగ ఓట్లు, ఏం చేయగలుగుతారు మీరు అంటే అంత బరి తెగించారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తీసేశారు ఆయన, అలాగే ఆ పోస్ట్ అలాగే పెట్టుకున్నారు, ఎంత దర్జాగా పెట్టుకున్నారు లోకేష్ గారు. ఏం చేస్తారు మీరు? అంటే ప్రజలు అమాయకుల, ఎవరు పట్టించుకోరా, లేకపోతే అధికారం ఉందనేటటువంటిది ఏంటి సార్? మాలకు 164 సీట్లు ఉన్నాయి, మీకుంది ఆఫ్టర్ ఆల్ 11. వాళ్ళు చెప్పేది మీకు ఆఫ్టర్ ఆల్ 11, పోలీస్ వ్యవస్థ మా చేతిలో ఉంది, ఎలక్షన్ కమిషన్ డమ్మీ అయిపోయింది, సో మిగిలిన వ్యవస్థలన్నీ మా గుప్పెట్లో ఉన్నాయి, ఏదైతే ఓటర్లను కూడా ఓటింగ్ కి రానియకుండా మేము అడ్డుకోగలిగాం, మీరు ఇప్పుడు ఏమైనా చేస్తారా, ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చేసింది, అందుకని పోస్ట్ దర్జాగా ఇంకా అలానే పెట్టారు. శ్రీధర్ గారు అయితే అధికారి కాబట్టి దొరికిపోతాం అని చెప్పి ఆయన డిలీట్ చేశాడు. ఆయన ట్విట్టర్ చూసా 5 రోజుల కింద పోస్ట్ ఉంది, ఇది ఎన్నికల పోలింగ్ కేంద్రాలు పర్యవేక్షిస్తున్న ఫోటో ఉంది, ఏదో పోలింగ్ జరుగుతున్నది పర్యవేక్షించి తీసాడు. ఇది ఇక్కడ కనపడుతుంది కదా, ఎవరో మీలాంటి వాళ్ళు వదలకుండా దాన్ని క్యాప్చర్ చేసి పెడితే, స్క్రీన్ షాట్ తీసి పెడితే మా అలాంటి వాళ్ళు వాడుకుంటారు. అదే సార్, అలా దొరికిపోయారు అలా. సో ఒకటైతే క్లియర్, వాళ్ళు
వాళ్ళు బరి తెగించారనేది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా గెలవలేరు ఎలక్షన్లో. ఎందుకంటే మీకు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా ఎన్నికల్లో గెలిచినటువంటి చరిత్ర లేదు. దొంగదారిలో అడ్డదారిలో 10 మందిని వెంటేసుకోను రౌడీజం చేసో గెలవటమే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నైజం. మీరు అబ్జర్వ్ చేయండి, 1999 ఎలక్షన్స్ సింగిల్గా ఏమైనా గెలిచాడా చంద్రబాబు నాయుడు గారు? 2014 ఎలక్షన్ సింగిల్గా ఏమైనా గెలిచాడా? 2024 ఎలక్షన్ సింగిల్గా ఏమైనా గెలిచాడా? సో అందరినీ అంటేసుకోనో లేదంటే దౌర్జన్యాలు చేసో అక్రమాలు చేసో గెలవాలి. ఇదే ప్రజాస్వామ్యం అంటున్నారు కదా, ఇదే మాట ఇదే ప్రజాస్వామ్యం వచ్చింది. ఇలానే ప్రజాస్వామ్యంగా జరిగిందని అంటే రేపొద్దున ఇలానే మేము వచ్చిన తర్వాత చేసినప్పుడు కూడా ఇదే మాటకు కట్టుబడి సేమ్ ప్రజాస్వామ్యంగానే జరిగిందని ఒప్పుకుంటారు. ఒకవేళ అలానే జరిగితే మేము అలా చేయలేదు కాబట్టి కూడా మీరు బరి తెగించారు. మేము కుప్పంలో నిజంగా గెలవాలనుకుంటే ఒక్క వార్డు కూడా మీకు వచ్చేది కాదు కదా, ఒక్క ఎంపీటీసీ కూడా మీకు వచ్చేది కాదు కదా, ఒక్కడంటే ఒక సర్పంచ్ కూడా మీకు వచ్చేది కాదు కదా. మేము ఓట్లు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా గెలిచారా, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారా, కుప్పంలో ఏం చేశారు అనేది పక్కన పెడితే ఆ గెలవడం అనేది ఇప్పుడు శాపంగా మారింది కదా. మీ పులివెందులు మేము తీసుకెళ్తామని తీసుకెళ్తున్నారు కదా. ఎక్కడే తీసుకెళ్తారు సార్? పులివెందులు అక్కడే ఉంటుంది, పులివెందుల ప్రజలు అక్కడే ఉంటారు, పులివెందుల ప్రజల మనసు అక్కడే ఉంటుంది. దొంగదారిలో మీరు గెలిచారు కానీ మీకు సాటిస్ఫాక్షన్ లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 164 సీట్లు వచ్చిన ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మొహాల్లో ఒక్కరికన్నా ఏదైతే ఆనందం కనపడుతుందా? దొంగదారిలో గెలిస్తే ఎందుకు ఆనందం ఉంటుంది? నిజాయితీగా గెలిస్తే ఉన్న 4 రోజులు ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు. సో అడ్డదారిలో గెలిస్తే ఏమొస్తుంది? సో ఏదో పైకి చెప్పుకోవడానికి మేము ఇది పులివెందులు గెలిచేసాం ఇట్లానే చెప్పుకున్నారు సార్ నంద్యాల ఎలక్షన్ అప్పుడు. ఏమైన తర్వాత ఇలానే మేము కడపలో వివేకానంద రెడ్డి గారిని ఓడించామని చెప్పి మొత్తం తొడలు కొట్టారు ఇదే బీటెక్ రవి నుంచి అందరూ. తర్వాత ఆ తొడ ఏమైంది? కందిపోయింది. అట్లానే ఇప్పటికీ కందిపోయే ఉంది. కొట్టిన తోట కందిపోయే ఉంది కానీ పోలేదు కదా. ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడిస్తామని మంత్రి గారు అంటున్నారు. సవిత గారు విన్నారా? ముందు ఆ సవిత గారు సీట్ ఇస్తారు లేదో ముందు ఆమె చెక్ చేసుకోమని. ఎందుకు ఉన్న మంత్రి పదవి పేకుండా సీట్ ఇస్తారు లేదు ఆమె చెక్ చేయండి. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చి సవాళ్ళు వేసటం అందరూ చూస్తే ఎట్లందంటే పులివెందుల్లో ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆడవాళ్ళని ఏజెంట్లుగా ఉన్నటువంటి ఆడవాళ్ళని ఏదో అక్కడి నుంచి తరిమేసి వాళ్ళ మీదే దాడులు చేసి మేము తొడగొడుతున్నాం, మేము మగాళ్ళం, మేము హీరోలు అంటే అది హీరోయిజం అవుతుందా? ఇది ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే ఓటు వేయనీయకుండా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయాల అంటే ఓటు వేయనీయకుండా చేశారు నిర్బంధించి. మరి ఇది ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగిందంటారా? ఏది అభ్యర్థి ఓటు వేసే పరిస్థితి లేదు. ఇంకో అభ్యర్థి మీకు ఏదైతే సీరియల్ నెంబర్ 6 నాగిళ్ళ సాంబశివారెడ్డి ఆయన కూడా ఓటు వేసే పరిస్థితి లేకుండా ఆయన కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి. ఆ రోజు మనకు డిబేట్ కూడా వచ్చాడు సాయంత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత. అలానే మీరు చూస్తే ఇంకొక అభ్యర్థికి అయితే ఒకే ఓటు అంటే వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ పిల్లలు కానీ అసలు నేను వేయమని చెప్పి చేదరిచ్చారు అన్నట్టుగా చేశారు. కాకపోతే ఒకటైతే మాత్రం మేము చాలా ఆనందపడుతున్నాం సార్ ఒక విషయంలో. తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లు మాకు వేసినందుకు సంతోషం. ఎందుకంటే మాకు రావాల్సింది 11 వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం 11. కాకపోతే ఈ తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది దొంగ ఓట్లు అయిపోయేటప్పటికి అరే పాపం ఒకటి కూడా పడిపోతే ఎవరు ఏరేమో 11 రాకపోతే జమ్మల మడుగు దొంగ ఓటర్లలో కూడా మీ అభిమానులు ఉన్నారేమో అని నాకు అనిపించింది. వాళ్ళు మనసు చంపుకొని లేదా ఎట్టి పరిస్థితులు అట్టేసే లేదు ఇట్టేద్దామని వేసారు. ఎలా స్క్రిప్ట్ రాసి దొరికిపోతారంటే మరీ 1, 2 వస్తే బాగుండదు కదా అని చెప్పి సరే మేము కొద్దిగా వేస్తామని చెప్పి వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం 11 కోట్లు దొరికాయి. మన 11 కోట్లు 12 అట్టపెట్లు 11 కోట్లు స్క్రిప్ట్ అట్ట రెడీ చేశారు. పులివెందుల్లో జగన్ గారికి ఇదిగోండి 11 ఓట్లే వచ్చినాయి. అందుకని 11 పార్టీ అలా అవహేళన చేయాలనేది వాళ్ళ టార్గెట్. సో ఇప్పుడేంటి చెరుకూరు శ్రీధర్ గారి దగ్గర నుంచి అందరికి పార్టీకి స్టంటింగ్లు పడి ఉంటాయి. మేము చెప్పిన 11 అయితే మీరు 643 ఎట్ట గుర్తించారని. మరీ ముఖ్యంగా నాకు తెలిసి బీటెక్ రావు కానీ ఆదినారాయణ రెడ్డికి పడి ఉంటాయి. 643 ఓట్లు ఎట్టేశారు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. కనీసం మీకు దిమాగ్ ఉండాలి కదా. 643 ఓట్లు అంటే చిన్న విషయమా? ఎందుకు వేశారని చెప్పి స్టంటింగ్లు పడి ఉంటాయి ఆల్రెడీ. రైట్. జగన్ గారు నిన్న మాట్లాడుతూ డిఐజీ కోయ ప్రవీణ్ అలాగే డిఎస్పీ మురళీ నాయక్ గారి గురించి వాళ్ళిద్దరి గురించి ఓ కామెంట్ చేశారు. వీళ్ళు ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి ఒకసారి ఆ బయట విందాం. ఎందుకంటే పోలీసులు ఏ రకంగా అక్కడ రిగ్గింగ్ జరగడానికి దొంగ ఓట్లు వేసుకోవడానికి సహకరించారని సుబ్బారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు కదా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా విందాం. ప్లీజ్ ప్లే చేయండి. కాల్చి పారేస్తా నా కొడక డిఎస్పి కానీ
ఆ డిఎస్పీ అన్న మాటలు కూడా ప్లే చేయండి మా. కాల్చి పారేస్తా నా కొడక అంతేనా డిఎస్పీ. పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు ఆయన. నేను రాత్రి నుంచే దౌర్జన్యకాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ. ప్రసాద్ గారు, కలెక్టర్ గారు ఇది విధులు చాలా క్లియర్గా ఉంటాయి. ఎన్నికల సమయంలో ఎట్లా నిర్వర్తించాలి, ఎలా నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి ఆయనే 2 జోబుల్లో 2 చేతులు పెట్టుకుని దొంగ ఓట్లు వేస్తుంటే పక్కన నిలబడి గొప్పగా ఫోటోలు తీసుకొని ట్విట్టర్లో పెట్టుకున్నటువంటి గొప్ప ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామనేటటువంటి అర్థాన్ని మనకు కల్పించారు. ఇప్పుడు ఈ ఇద్దరు అధికారుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసింది, ఏంటి వీళ్ళ ధైర్యం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ 2 పేర్లను ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన ఆ పేర్లు ఒక విషయం కన్నా కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రికేషన్స్ అన్న దాని మీద వాళ్ళు నిజంగా గౌరవ కలెక్టర్ గారు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ సంబంధిత డిఐజీ గారు కనుక ఫోకస్ చేసి ఉంటే, మొన్న రీసెంట్ జరిగిన ఒక డెవలప్మెంట్ చెప్తాను సార్. హర్యానాలో 22లో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో సేమ్ ఇలాంటి ఎరోనియస్ సర్కమ్స్టెన్సెస్లో ఇట్ ఈస్ కుల్దీప్ సింగ్ వర్సెస్ మోహిత్ కుమార్ అని. అవును, కుల్దీప్ సింగ్ని ఎలక్షన్ గెలిచారని డిక్లేర్ చేసింది. కరెక్ట్. సో గౌరవ సుప్రీంకోర్టు ఏం చేసింది తెలుసా సార్, రిజిస్టర్ గారి సమక్షంలో రీకౌంటింగ్ చేసింది. అది చేసి మోహిత్ కుమార్ గెలిచాడని చెప్పి డిక్లేర్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇఫ్ వైఎస్ఆర్సీపీ కెన్ ఛాలెంజ్ దిస్ ఇన్ ద రెస్పెక్ట్ టు సుప్రీం కోర్ట్ విత్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్, వారు రోజు కూడా వాళ్ళు ఈ ఎవిడెన్సెస్నే బేస్ చేసుకున్నారు. వెబ్కాస్టింగ్ ఏదైతే జరిగిందో, తర్వాత వీడియో ఫుటేజ్లు ఏవైతే ఇచ్చారో వాటిలన్నిటి పర్యవసానాల్లో 1000-1500 ఓట్ల దగ్గర 1022 ఓట్లు ఎన్నో చాలా డిఫరెన్స్ అండ్ వైటల్ రోల్ ప్లే చేశారు. ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, నాన్ లోకల్ కాన్సెప్ట్ ఒకటి, గౌరవ క్యాబినెట్ మంత్రి గారు ఒకరు, గౌరవ కలెక్టర్ గారు ఈజ్ హ్యాపెన్ టు బి ది ఈఆర్ఓ, ఈజ్ ఎలక్షన్ కమిషన్కి ఈక్వలెంట్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ స్థాయిలో ఆయన ఆధ్వర్యంలో నిర్వర్తించిన ఓట్లు, ఆయన సమక్షంలో పడిన దొంగ ఓట్లు. ఎండ్ ఆఫ్ ద డే దే నీడ్ టు ఆన్సరబుల్. ఈ క్వశ్చన్స్కి ఆన్సరబిలిటీలో ఖచ్చితంగా క్రెడిబిలిటీస్ విల్ బీ క్వశ్చన్ అగైన్. తర్వాత అవినాష్ రెడ్డి గారి విషయంలో డిఐజీ గారు పులివెందుల ఆఫీస్కి వెళ్ళారు, ఏది వైఎస్ఆర్సీపీ ఆఫీస్. కానీ ఆ పర్వ్యూలోకి ఇది ఎలక్షన్ జోన్లోకి రాదు. అక్కడికి ఎందుకు వెళ్ళారు మరి? దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. ఓకే. సో ఇక్కడ సే ఫర్ ఇన్స్టెంట్ అక్కడ ఆయన ఆ ఉధృతంగా మాట్లాడిన డిఎస్పీ గారు ఏదైతే మాడారో, ఇది యూనిఫామ్ తలుచుకుంటే ఎస్ దే హ్యావ్ దట్ రైట్స్. పోలీస్ వ్యవస్థకి దానికంటే ముందు సామాన్యులకు రక్షణ కల్పించడం కదా నేను అంటుంది. అదే సార్, ఇక్కడ మీకు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ వైఎస్ఆర్సీపీ పులివెందుల ఆఫీస్లో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒక ఎంపీ గారి సమక్షంలో కొంత డిస్కషన్ జరుగుతుంది. అండ్ వాట్ విల్ బి ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని. సో ఆ యాక్షన్లో అక్కడ ఉన్న కార్యకర్తలు, అక్కడ ఉన్న స్థానిక నాయకులతో కార్యాచరణ రచించుకోవడానికి వాళ్ళకి డిస్కషన్స్ లేవా? ఎందుకంటే అది 144 టెరిటరీలోకి రాదు, ఎలక్షన్ జోన్లోకి రాదు. అలాంటి దగ్గర వాళ్ళు సంయమనాలను పాటిస్తూ విచక్షణ కోల్పోకుండా గౌరవ ఎంపీ గారు చేసిన పనికి ఏ విధంగా బ్రూటల్గా దాన్ని క్వశ్చన్ చేయబడింది. సో ఇవి ఈ సిచ్యువేషన్స్ని రెండింటిని ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ ఇఫ్ దే కెన్ ఛాలెంజ్ ఇన్ ద రెస్పెక్ట్ టు కోర్ట్, రేపు పొద్దున మళ్ళీ సుబ్బారెడ్డి గారు గెలిచారని చెప్పిన నేను ఆశ్చర్యపడ్డాను. పులివెందుల్లో కూడా అదే సిచ్యువేషన్ రిపీట్ అని నేను ఆశ్చర్యపడ్డాను. లేదా మొత్తం రీఎలక్షన్ కెమెరాలు కానీ ఇస్తే చాలా విషయాలు బయటపడతాయి ఆబ్వియస్లీ సార్. ఎందుకంటే వెబ్కాస్టింగ్ ఫస్ట్ థింగ్ ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్. వెబ్కాస్టింగ్ చేయలేదు, దే ఆర్ ఇన్సిస్టెడ్ ఫర్ ఇట్. సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఆవరణలో? లేదు సార్, మీకు అదే ఒక్క నిమిషం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. గౌరవ ఎలక్షన్ కమిషన్కి వైఎస్ఆర్సీపీ అభ్యర్థన వెబ్కాస్టింగ్ త్రూగా జరగాలన్న అభ్యర్థనని
యాక్సెప్ట్ చేసి అక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే జరగలేదు. అగైన్ గౌరవ కలెక్టర్ గారు దానికి ఆన్సరబుల్. ఓకే, ఇది ఒక డిమాండింగ్ సిచ్యువేషన్. సో ఈ ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఇఫ్ దే కెన్ ఛాలెంజ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆర్ రెస్పెక్టివ్ హైకోర్ట్, దేర్ మే బి ఆ ఛాన్సెస్ ఆఫ్ ఇట్. ఎందుకంటే 2022లో జరిగిన ఎలక్షన్కి 25వ సంవత్సరంలో ఆయన పరిరక్షించబడ్డ సర్పంచ్. సేమ్ విల్ బి ఫర్ ద జెడ్పీటీసీ ఇన్ బోత్ పులివెందుల అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ జరిగాయి అండ్ ఎలక్షన్ కమిషన్ నియమావళికి విభిన్నంగా జరిగిన ఎలక్షన్. సో దీస్ టూ విల్ బి డెఫినెట్లీ ఐడెంటిఫైడ్ అండ్ క్వశ్చనబుల్ ఇన్ ద రెస్పెక్టివ్ కోర్ట్ ఆఫ్ లా అండ్ డెఫినెట్లీగా న్యాయం ధర్మం పరిరక్షించబడతాయి. రైట్. ఒకసారి అది ఫుల్ తీసుకోండి, స్క్రీన్ చూపించండి. ఇంతకు ముందుది లోకేష్ గారు పెట్టింది, అలాగే ఇవన్నీ కూడా ఇంకా కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి కదా, అవి వేయండి. లోకేష్ గారిది ఇది సార్. ఎక్కడ నాకు తెలిసి సుబ్బారెడ్డి గారు ఎవరు పెట్టినా ఫోటోలు ఏ లైన్లో చూసినా అంత మగవాళ్లే ఉన్నారు, ఆడవాళ్ళు ఎక్కడా లేరు. ఏమైపోయారు సార్ వీళ్ళందరూ? మహిళలు ఓటేయలేదా, రాలేదా? ప్రజాస్వామ్యంలో మహిళలు ఓట్లేరు సార్. వేరా? మరి ఎంత మంది వచ్చి గోల చేశారు, మా ఓటు మమ్మల్ని వేసుకొని ఇవ్వలేదు సార్, పోలీసుల్ని కూడా ఎదిరించారు. 8,000 చిల్లరలో 4,000 మంది మగవాళ్ళు అయితే 3,800 ఎంతో లేడీస్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ ఫోటోలో కూడా లేడీస్ ఒక్కరు కూడా లేరు. లోకేష్ గారు కనీసం వాళ్ళకి ఆలోచన కూడా రాలా. మన కొంతమంది వాళ్ళని కూడా తీసుకొచ్చి వేయించుంటే బాగుండు అనేది ఆలోచన రాలా. ఈ విధంగా కూడా దొరికిపోతామని వాళ్ళు అనుకోలే. లేదు సుబ్బారెడ్డి గారు, ఇవాళ నుంచి రేపటి నుంచి ఫ్రీ బస్సు, మహిళలు రావాలంటే ఫ్రీ బస్సులో రావాల్సిందే. ఇంకొకటి సార్, ఇది ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్యం అనుకుంటారు కదా సార్, ఎలక్షన్ ఏ విధంగా సార్ ఇప్పుడు ఒకే ఒక ఛాలెంజ్ సార్, ఓపెన్ ఛాలెంజ్ ఎవరికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ నాయకులకు కానీ, మీరేదో ప్రజాస్వామ్యం గెలిచింది తొలిసారిగా ఓట్లే స్వేచ్ఛగా పులివెందుల్లో ఒంటిమిట్లో ఓట్లు వేసుకున్నారని నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా సరే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత పులివెందులు లేకపోతాం, ప్రజల కాడికి పోతాం, ప్రతి ఊరు ఓటర్లు పిలుస్తాం. అమ్మా మీరు ఓటేసారా, మీకు ఓటేసింటే మీ చేతిపైన సిరా ఉంది కదా, ఆ సిరా చూపించండి అని ప్రతి ఓటర్ కాడికి పోదాం ఒక సిట్టింగ్ జడ్జితో. వాళ్ళపైన సిరా ఉంటే మీది ప్రజాస్వామ్యమే, సిరా లేకపోతే మీరు అప్రజాస్వామ్యమే కదా. ఈ ఒక్క ఛాలెంజ్కి ఏ మంత్రులు కానీ ఎవరైనా సరే, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా ఈ ఛాలెంజ్. నేను ఎందుకంటే ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా నేను అడుగుతున్నా, ఈ ఛాలెంజ్ స్వీకరించండి సార్. మీరు వెళ్ళండి ఒక సిట్టింగ్ జడ్జి సార్, ఎంక్వైరీ అయిపోయింది, ప్రజలు లేకపోండి. 630 ఓట్ల పులివెందుల్లో రేపు పొద్దునే కావాలంటే 5,000 మందిని చూపించగలుగుతారు మాకు ఓటు వేయలేదని. మేము వేయలేదని 5,000 మంది లేస్తాయి, తప్పకుండా లేస్తాయి. మీరు కావాలంటే ఎందుకు కలెక్టర్ గారు పోయి చూసుకోవాలండి, ఇన్ని లేస్తాయి రేపు పొద్దున్నే. అంటే ఈ ఆలోచన మా వాళ్ళు కూడా, మా పార్టీ వాళ్ళకు కూడా ఈ పెట్టింటే చాలా బాగుండు అనిపించింది. అమ్మా మేమంతా ఓటు వేయలేదు అని అక్కడ చూడండి, వాళ్ళందరూ ఇప్పుడు కార్డు ఓటర్ కార్డులతో అద్భుతం. ఓటర్ కార్డు చేతిలో పట్టుకొని మాకు ఓటు వేసే హక్కు, అంతా మగవాళ్లే ఉన్నారు అక్కడ. మనం డంప్ చేసినటువంటి మగవాళ్ళు ఉన్నాడు, ఒక వీరుడు. ఈ ఆడవాళ్ళు ఎవరు లేరు. లోకేష్ గారు పెట్టిన ట్వీట్లో అసలు కనపడనే లేదు, మహిళలే లేరు. మహిళలకు ఫ్రీ బస్సు పెడుతున్నారు రేపటి నుంచి. గొప్ప స్కీమ్ తీసుకొచ్చారు సార్, వీళ్ళకి ఓటు వేసే హక్కు తీసేసి ఫ్రీ బస్సు ఊర్లో ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి పోవడానికి. రైట్, వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఓటింగ్ సంబంధించి జరిగినప్పుడు చూసి సార్, పులివెందులు ఒక ఎత్తుగా వాళ్ళు ఎలా ప్లాన్డ్గా చేశారంటే, ముందు పొద్దున్న 5 గంటలకి ఏజెంట్లందరినీ బయటకు తోలేసి రానియకుండా ఉదయం 11 లోపు మొత్తం మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన ఓట్లు వేసుకునేటట్టు చేశారు మీరు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మహిళా దొంగ ఓటర్లు తీసుకురాలి, పురుష దొంగ ఓటర్లు మాత్రం పట్టుకొచ్చారు. జమ్మలమడుగు, మైదుకూరు, లేదంటే పొద్దుటూరు పక్కన ఉన్నటువంటి కమలాపురం నుంచి పురుష దొంగ ఓటర్లని, అంటే తెలుగుదేశంలో మహిళా దొంగ ఓటర్లు కూడా ఉంటారు, పాపం వాళ్ళని తీసుకురాలా. ఎందుకంటే అది వాళ్ళకి తట్ల, లేదా పొద్దునే మహిళలు మాకెందుకు గోల్ అన్నారో, ఎందుకంటే మహిళలందరూ బాగా అసంతృప్తిగా ఉన్నారు కదా తెలుగుదేశం మీద కూడా. మీరు ఇస్తా అన్న ఏమో లేదు, మళ్ళీ మాకు ఇది వచ్చిన అపవాదం ఎందుకని ఉంటారు. ఇక పురుషులు అంటే వాళ్ళ పార్టీ నాయకులనే పట్టుకొని వచ్చారు కాబట్టి పురుష దొంగ ఓటర్లు అయితే సక్సెస్ గా తీసుకురాగలిగారు. రేపొద్దున ఇప్పుడు ఇది వింటారు వాళ్ళు ఖచ్చితంగా వింటారు. విన్న తర్వాత రేపొద్దున మహిళా దొంగ ఓటర్లు కూడా తెస్తారు. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి కదా, కొన్ని జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి కదా, వాళ్ళు తెస్తారు. రెండోసారి ఈసారి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడికి ఎవరైతే మాట్లాడుతున్నారో ఇట్లా వచ్చి, ఇది కూడా మా అందరు స్లిప్లు ఉన్నాయి, మేము మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేదన్నారు కదా, అసలు వీళ్ళని కూడా ఈసారి మాట్లాడినారు. వీళ్ళ దగ్గర కూడా ప్రతి ఇంటి దగ్గర పోలీసు వాళ్ళని ఇంటింటికి పెట్టేసి ఇంటి నుంచి బయటకు రాకుండా చేస్తారు. ఇప్పుడు ఇంటింటికి పెట్టలేకపోయారు కదా, రేపొద్దున ఇది కూడా పెడతారు గ్రామంలో.
ఇప్పుడు ఏంటంటే అభ్యర్థి పెద్ద పెద్ద ఎవరైతే లీడర్లు వాళ్ళ దగ్గరే పెట్టారు. ఎందుకు గ్రామం బయట షామియానాలు వేసుకొని వంటలు చేసుకొని అక్కడే తింటూ అక్కడే కర్రలు పట్టుకొని నిల్చున్న అభ్యర్థి చూస్తాను కదా. అది తెలుగుదేశం వాళ్ళు సార్. అదే తెలుగుదేశం రానివ్వకుండా ఓటర్లు బయటకు ఓటర్లు రానివ్వకుండా ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇది ఒకసారి జూమ్ చేయండి సార్. మహిళలు లేఖ రాశారు ఏమని, మా ఓటు హక్కు మేము వినియోగించుకోలేకపోయాం, రీపోలింగ్ జరుగుతుంది. ఎర్రబల్లి ఆర్ తుమ్మలపల్లిలో తమను ఓటు వేయనివ్వలేదని ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి ఎన్నికల అధికారికి లేఖలు రాశారు చూడు సార్, సంతకాలు పెట్టి. ఒకసారి మీకు కనపడిద్ది. ఈ పరిస్థితి ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇన్ని ఎలక్షన్స్ చూసాం, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇవన్నీ చూసాను సార్. ఎక్కడన్నా చూడండి. మరి అంత మెజారిటీ ఎట్లా వచ్చింది సార్? మెజారిటీ ఏముంది సార్? వీళ్ళంతా ఓట్లు వేయకుండానే మెజారిటీ వచ్చేసింది. అదే ఈవీఎంలో కూడా రాలా మీకు. ఇప్పుడు మేము చెప్పినట్టు కనీసం ఎవరన్నా పోయేసి వాళ్ళు ఓటు పైన ఓటేస్తే సిరా వేస్తారు కదా, తప్పకుండా వేస్తారు కదా. అవును, ఎవరికి లేదు. ఇప్పుడు పోయి పులివెందులో పోయి ప్రజలు చూస్తే తెలుస్తుంది కదా ఎంతమందికి సిరా వేసిందని. కాదు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. కృష్ణారామ అనుకుంటూ చంద్రబాబు ఈ సమయంలోనైనా ఆ మాటలు అనుకోకపోతే నరకానికి పోవడం ఖాయం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దానికి ఏదో చంద్రబాబు నాయుడు గారి మరణాన్ని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఎల్లో మీడియా ఈయన కోరుకుంది వాళ్ళు కోరుకుంటున్నారో ఏమో అర్థం కాలేదు. పదే రిపీట్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారు? ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికలు కూడా బతికే ఉండాలి, మా విజయాన్ని చూడాలి, ఆయన మేము చచ్చిపోవాలని మేము ఎప్పుడు కోరుకోవట్లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాపితం అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. సమాధి చేయాలి అని చెప్పి మేమైతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనుభవించాలి. చంద్రబాబు నాయుడు గారు అనుభవించాలి. ఆయన చేసినటువంటి పాపాలకి బతికొండగానే శిక్ష అనుభవించాలని మేము కోరుకుంటున్నాం బలంగా. ఆయన చచ్చిపోవాలని మేము కోరుకోవట్లా, బతికొండగానే. ఇప్పుడు ఎందుకని ఇన్ని పాపాలు జీవితం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఆయన చెప్పాడు. నేను అంటలేదండి, ఇది నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఏదైతే ఇలా క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు నాదెండ్ల మనోహర్ గారు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు నాదెండ్ల భాస్కర్ రావు గారు, వీళ్ళ బతుకంతా దొంగ బతికి అని చెప్పి చిత్తూరు రైల్వే స్టేషన్లో ఏదైతే జేబులు కొడతాడన్న దగ్గర నుంచి అక్కడ నుంచి పిల్లనిచ్చిన మావకి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి దొంగ రాజకీయాలు కానీ చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు రాజకీయాలు మీ అందరికీ తెలియనియం కాదు కదా. సో ఆయన ఇప్పుడు కూడా అదే స్టార్ట్ చేశాడు. అందుకని ఈ వయసులో 75 ఏళ్ళు దాటిన చంద్రబాబు నాయుడు గారికి ఈ వయసులో ఎవరైనా కృష్ణారామ మంచి జరగాలి, అయ్యా బాగుండాలని కోరుకోవాలి. కానీ ఈ వయసులో కూడా మీరు ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారంటే ఖచ్చితంగా నరకానికే పోతారు అనేది దానికి అర్థం. రైట్. మన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో అనుకుంటాను నాకు ఇవే ఆఖరి ఎన్నికలు అన్నారు కదా. అంతేందుకండి బాబు, జైల్లో ఉన్నప్పుడు బెయిల్ మీద బయటకు రావడం కోసం అసలు నేను బయటకు లేకపోతే అయిపోతాను ఎక్కడ అని కూడా చెప్పారు కదా. నాకు వాళ్ళంతా ఇవన్నీ డిసీజెస్ ఉన్నాయి, దానికి సంబంధించి బెయిల్ మీద ఈరోజు బయటకు దేని మీద వచ్చాడు ఆయన, దీని మీద వచ్చాడు. మేము చంద్రబాబు నాయుడు గారిని ఆ ఉద్దేశంతో ఎప్పుడు అనలేదు, ఇప్పుడు మళ్ళీ చెబుతా ఉన్నాం. మీరు ఈ వయసులో వాళ్ళు ప్రధాని వాళ్ళే కోరుకుంటున్నట్టుగా అనిపిస్తోంది వాళ్ళు అనే మాటలు చూస్తుంటే. వాళ్ళే ఇంకెద్దు లేదు, దానికి మనం డెప్త్గా వెళ్తే చాలా తెలుగుదేశంలో జరుగుతున్న చర్చల గురించి మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు సుబ్బారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకు ఎందుకంటే ఇంత ఎలక్షన్ కూడా ఎదుర్కొని ఇంత ఫోర్స్గా ఉన్న ఎదుర్కొని నాకు 6500 ఓట్లు మా ఒంటిమిట్ట ప్రజలు వేసినందుకు, మా కార్యకర్తలు నాయకులు ఈ ఎలక్షన్లో ఒక పోరాటం మాదిరి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉన్నందుకు పేరున వాళ్ళకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ సార్. సుబ్బారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ప్రసాద్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.